ప్రైజ్లార్డ్ అందరికీ. ఈరోజు మనం చెప్పుకోబోయే మాట ఏంటంటే, రెస్ట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. లాస్ట్ డే ఆఫ్ సాటర్డే బైబిల్ వర్స్ చూసుకుందాం. కమ్ టు మీ ఆల్ హూ ఆర్ లేబర్ అండ్ ఆర్ హెవీ లాడెన్ అండ్ ఐ విల్ గివ్ యూ రెస్ట్. మాథ్యూ 11:28. ఈ వరల్డ్ చెప్తుంది వర్క్ మోర్ ఇంపార్టెంట్ కాదు, ఈవెన్ మోర్ అచీవ్ అండ్ అప్పుడే మనకి రెస్ట్ దొరుకుతుంది. ఎక్కువ పని చేస్తే, ఎక్కువ ఇప్పుడు కష్టపడితేనే పెద్ద అయితే మనకి రెస్ట్ దొరుకుతుందని మన పెద్దవాళ్ళు ఎప్పుడు మనకి చెప్తూనే ఉంటారు. కానీ జీసస్ కంప్లీట్లీ డిఫరెంట్గా చెప్తున్నారు. కమ్ టు మీ అండ్ ఐ విల్ గివ్ యూ రెస్ట్. మాథ్యూ 11:28. నోటీస్ వన్ థింగ్, జీసస్ కమ్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ ఈజ్ సాల్వ్ అని చెప్పలేదు. కమ్ టు మీ ఫస్ట్ అని పిలుస్తున్నాడు మనల్ని. అన్నిటి తర్వాత నీ పనులు అన్నీ అయిపోయాక నా దగ్గరికి రా అని దేవుడు ఎప్పుడు మనతో చెప్పలేదు. కానీ ఫస్ట్ నా దగ్గరికి రా, నా ప్రెజెన్స్ని అనుభవించు, ఆ తర్వాత మిగతాదంతా సఫలంగా జరుగుతుందని మాత్రమే మనల్ని ఆయన దగ్గరికి పిలుస్తున్నాడు. ఎందుకంటే రియల్ రెస్ట్ బాడీకి మాత్రమే కాదు, మన సోల్కి కూడా కావాలి. మనం ఫిజికల్గా స్లీప్ చేసినా కూడా యాంగ్జైటీ, ఫియర్, గిల్టీ, స్ట్రెస్, డిసప్పాయింట్మెంట్స్ వల్ల మన హార్ట్ ఇంకా టైర్డ్గా ఉంటుంది. అందుకే జీసస్ సోల్ రెస్ట్ గురించి మాట్లాడుతున్నాడు. జీసస్ ఇన్వైటెడ్ హిస్ టైర్డ్ డిసైపుల్స్ టు రెస్ట్. జీసస్ ఏం చేస్తున్నాడంటే అలసిపోయి ఉన్న వాళ్ళ శిష్యులను పిలుస్తున్నాడు. మార్క్ 6:30-31 చూసుకుంటే డిసైపుల్స్ మినిస్ట్రీ చేసి చాలా టైర్డ్ అయ్యారు. వాళ్ళు ఫుడ్ తినకుండా కూడా ఫుడ్ తినడానికి కూడా వాళ్ళకి టైం లేకపోయింది. అప్పుడు జీసస్ వాళ్ళతో ఇలా అన్నాడు, కమ్ విత్ మీ బై యోర్ సెల్వ్స్ టు అ క్వైట్ ప్లేస్ అండ్ గెట్ సమ్ రెస్ట్ అన్నారు. మార్క్ 6:31 ఉంటుంది. జీసస్ వాళ్ళని క్రిటిసైజ్ చేయలేదు, ఇంకా వర్క్ చేయండి అని కూడా చెప్పలేదు. ఇన్స్టెడ్ నా దగ్గరికి రండి, రెస్ట్ తీసుకోండి. మన గాడ్ వర్క్ని మాత్రమే కాదు, మన హార్ట్ కండిషన్ను కూడా ఆయన కేర్ చేస్తాడు. మరొక స్టోరీ చూసుకుంటే మార్తా అండ్ మరియా కోసం. లూక్ 10:38-42 మార్తా చాలా బిజీగా సర్వీస్ చేస్తుంది. మేరీ మాత్రం జీసస్ కాళ్ళ దగ్గర కూర్చొని ఆయన వర్డ్స్ అన్నిటిని వింటుంది. కానీ జీసస్ ఇలా అన్నాడు. మార్తా వెళ్ళి జీసస్కి కంప్లైంట్ చేసేటప్పుడు జీసస్ మార్తాతో ఎలా అన్నాడు, మార్తా మార్తా, యు ఆర్ వర్రీడ్ అండ్ అప్సెట్ అబౌట్ మెనీ థింగ్స్, బట్ ఓన్లీ వన్ థింగ్ ఈజ్ నీడెడ్. మేరీ హ్యాస్ చూజన్ వాట్ ఈస్ బెటర్. మేరీ ఏదైతే మంచిదో, ఏదైతే కరెక్టో, ఏదైతే చేయాలో ఆ దారే ఎంచుకుంది. నువ్వు చాలా వాటిల్లో చాలా బిజీగా ఉన్నావు అని చెప్పి లూక్ 41-42 మాట్లాడుతున్నారు. మీనింగ్ ఏంటంటే సర్వీస్ ఇంపార్టెంట్ కాదు, వర్క్ ఇంపార్టెంట్ కాదు, రెస్పాన్సిబిలిటీస్ ఇంపార్టెంట్ కాదు, కానీ జీసస్ ప్రెజెన్స్ని అన్నిటికన్నా ఇంపార్టెంట్గా మనం చూస్ చేసుకోవాలి. బిజీ లైఫ్లో జీసస్ని మిస్ అవ్వకూడదు. ఇంకో బైబిల్ స్టోరీ చూసుకుంటే ఎలియాజ్ వాజ్ ఎగ్జాస్టెడ్. 1 Kings 19 ప్రాఫిట్ ఎలియాజ్ మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫిజికల్లీ కంప్లీట్గా టైర్డ్ అయ్యి ఉన్నాడు. ఫియర్తో డెజర్ట్కి వెళ్ళాడు. గాడ్ ఇమీడియట్గా లెక్చర్ ఇవ్వలేదు. ఫస్ట్ ఏం చేశాడంటే గాడ్ ఏంజల్ ద్వారా ఫుడ్ పంపించాడు, వాటర్ ఇచ్చాడు, స్లీప్ చేయించాడు. తర్వాత హోరబ్ మౌంటైన్లో గాడ్ స్ట్రాంగ్ విండ్లో కాదు, ఎర్త్ క్వేక్లో కాదు, ఫైర్లో కాదు, స్టిల్ స్మాల్ వాయిస్లో మాట్లాడాడు. 1 Kings 19:11-13 లెసన్ ఏంటంటే గాడ్ కోసం నీ బాడీ టైర్డ్ అని, నీ మైండ్ టైర్డ్ అని, నీ హార్ట్ టైర్డ్ అని ఆయన ప్రెజెన్స్లో రిఫ్రెష్మెంట్ ఉంటుంది. డేవిడ్తో ఎలా అన్నాడు దేవుడు, ద లార్డ్ ఈజ్ మై షెఫర్డ్, హీ మేక్స్ మీ లే డౌన్ ఇన్ గ్రీన్ పాస్చర్స్, హీ లీడ్స్ మీ బిసైడ్ స్టిల్ వాటర్స్, హీ రీస్టోర్స్ మై సోల్. Psalms 23:1-3. గాడ్ నోటీస్ ఏంటంటే గాడ్ మన సర్కమ్స్టాన్సెస్ మాత్రమే రీస్టోర్ చేయడు, మన సోల్ని రీస్టోర్ చేస్తాడు.
మనకు కొన్ని అప్లికేషన్స్ తీసుకోవాలి. ఏంటంటే రెస్ట్ ఈస్ నాట్ ఫౌండ్ ఇన్ వెకేషన్స్, రెస్ట్ ఇన్ ఫౌండ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ జీసస్. When you stay in his presence, fear becomes faith, stress becomes peace, weakness becomes strength, tiredness becomes joy. Becomes because his presence refreshes the soul. Amen.